ఓం నమో వెంకటేశాయ! తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌కి స్వాగతం. మార్చి నెలలో ఆర్జిత సేవలతో పాటుగా వసంతోత్సవం మరియు తెప్పోత్సవాల టికెట్లు కూడా రిలీజ్ అవబోతున్నాయి. వాటి వివరాలు చూద్దాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఆర్జిత సేవలు డిసెంబర్ 22 ఉదయం 10 గంటలకు రిలీజ్ అవుతున్నాయి. ఈ ఆర్జిత సేవలు రోజువారీ ఆర్జిత సేవలతో పాటుగా సంవత్సర సేవలైన తెప్పోత్సవం మరియు వసంతోత్సవం టికెట్లు కూడా రిలీజ్ అవబోతున్నాయి. తెప్పోత్సవాలు అయితే ఆల్రెడీ ఫిబ్రవరి 27, 28 రిలీజ్ అయిపోయాయి. మార్చి నెల టికెట్లతో పాటు 1, 2, 3 తేదీల్లో కూడా రిలీజ్ అవ్వబోతున్నాయి. ఎవరైనా అప్పుడు బుక్ చేసుకుని వాళ్ళు తెప్పోత్సవాలకి మార్చి నెలలో కూడా 1, 2 తేదీల్లో బుక్ చేసుకోవచ్చు. డిసెంబర్ 22 ఉదయం 10 గంటలకు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక వసంతోత్సవం టికెట్స్ అయితే సేమ్ అదే ఆర్జిత సేవలతో పాటుగా తెప్పోత్సవాలతో పాటుగా రిలీజ్ అవ్వబోతున్నాయి. డిసెంబర్ 22 ఉదయం 10 గంటలకు. ఇక ఈ వసంతోత్సవం ఎప్పుడు జరుగుతుంది అంటే మార్చ్ 30వ తేదీన జరుగుతుంది. అయితే టీటీడీ వారు అనౌన్స్ చేయడం జరిగింది. మార్చ్ 30వ తేదీన ఈ వసంతోత్సవం జరగబోతుంది. ఇక ఈ సేవల గురించి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం. ముందుగా వసంతోత్సవాల గురించి చెప్తాను. ప్రతి సంవత్సరం ఒకసారి మాత్రమే జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ సేవలు యాన్యువల్ సేవలు లేదంటే వార్షిక సేవలు అంటారు వీటిని. ఇవి 3 రోజులు జరుగుతాయి వసంతోత్సవాలు. చైత్ర శుద్ధ పౌర్ణమి కాలంలో జరుగుతాయి. వసంత కాలంలో జరుగుతాయి కాబట్టి స్వామివారికి జరిగే ఈ ఉత్సవాలని వసంత ఉత్సవాలు అంటారు. ఈ వసంతోత్సవాలు జరిగే ప్రాసెస్ గనుక చూసుకుంటే మొదటి రోజు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు మాడ వీధులలో ఊరేగింపుగా వెళ్తారు. తరువాత వసంతోత్సవ మండపంలో అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం జరిగిన తర్వాత స్వామివారిని తిరిగి శ్రీవారి ఆలయానికి తీసుకొని వస్తారు. ఇదంతా మొదటి రోజు జరిగే కార్యక్రమం. ఇక రెండవ రోజు జరిగే కార్యక్రమం ఎలా ఉంటుందంటే శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివార్లను 8 గంటల నుండి 10 గంటల వరకు బంగారు రథంపై ఊరేగింపు చేస్తారు మాడ వీధులలో. ఎలాగైతే బ్రహ్మోత్సవాల్లో బంగారు రథం తిరుగుతుందో అలాగే సేమ్ బంగారు రథంపై స్వామివార్ల ఉత్సవాలనైతే మాడ వీధుల్లో ఊరేగింపు చేస్తారు. రెండో రోజు 8 గంటల నుండి 10 గంటల వరకు ఈ ఉత్సవం అయితే జరుగుతుంది. తరువాత మధ్యాహ్నం వసంత మండపంలో వసంతోత్సవం జరుగుతుంది. ఇక మూడవ రోజు జరిగే కార్యక్రమం గనుక చూసుకుంటే ఆ రోజు పౌర్ణమి రోజు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వాములతో పాటు సీతారామ, లక్ష్మణ, ఆంజనేయ సమేత స్వామివారు అలాగే రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు వసంత సేవ జరుపుకుంటారు. వసంత సేవలో స్వామివారితో పాటు వీరు కూడా పాల్గొనడం జరుగుతుంది. తర్వాత స్వామివారి ఆలయానికి తిరిగి విచ్చేస్తారు. అయితే ఈ వసంతోత్సవం జరిగే 3 రోజుల్లో ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు స్నపన తిరుమంజనం జరుగుతుంది. స్నపన తిరుమంజనం అంటే ఏమిటంటే స్వామివార్ల ఉత్సవ విగ్రహాలకు ప్రతిరోజు పాలు, పెరుగు, తేనె, పసుపు నీళ్లు, చందనము, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయడమే ఈ స్నపన తిరుమంజనం. ఇది ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు జరుగుతుంది వసంతోత్సవాలు జరిగే 3 రోజుల్లో. అలాగే ప్రతిరోజు ఈ 3 రోజుల్లో సాయంత్రం 6 నుండి 6:30 గంటల వరకు వైభవంగా ఆస్థానం అయితే జరుగుతుంది. వసంతోత్సవాల్లో స్వామివారికి వివిధ రకాల సుగంధ పుష్పాలు సమర్పించడం, అలాగే వివిధ రకాల పండ్లను నివేదించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఈ వసంతోత్సవాలు జరిగే 3 రోజుల్లో రోజువారీ ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ముంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ అయితే రద్దవుతాయి. ఈ 3 రోజులు మాత్రమే. ఈ సేవలో పాల్గొన్న తర్వాత సేవలో పాల్గొన్న వారిని సుపథం ఎంట్రీ నుండి స్వామివారి దర్శనానికి అయితే పంపిస్తారు. స్వామివారి దర్శనం జయ విజయ గడపల నుండి మాత్రమే ఉంటుంది. ఇక తెప్పోత్సవాల గురించి గనక చూసుకున్నట్టయితే ఈ తెప్పోత్సవం ఆర్జిత సేవలు వచ్చేసి ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం శుద్ధ ఏకాదశి పౌర్ణమి రోజున జరుగుతాయి. ఇవి 5 రోజులు జరిగే సేవలు. ఇవి కూడా మార్చ్‌లో గాని, ఫిబ్రవరిలో గాని మొదలవుతాయి. ఈ సేవ కూడా పాల్గొన్న తర్వాత సుపథం ఎంట్రీ నుండి స్వామివార్ల దర్శనానికి పంపించడం అయితే జరుగుతుంది. అయితే ఈ తెప్పోత్సవాల్లో సేవ ఎలా ఉంటుందో చూద్దాము. ముందుగా అయితే స్వామివార్ల విగ్రహాలను మాడ వీధుల్లో సాయంత్రం పూట 6 గంటలకు ఆ సమయంలో ఊరేగింపు చేసి తర్వాత పుష్కరిణిలోకి తీసుకొస్తారు.
పుష్కరంలో తెప్పని చాలా చక్కగా డెకరేట్ చేసి అందులో మొదటి రోజైతే శ్రీ సీతారామ లక్ష్మణ సమేత స్వామివార్లనైతే 3 సార్లు తెప్పలో ఊరేగిస్తారు. ఇక రెండో రోజు చూసుకున్నట్టయితే నవనీత కృష్ణ స్వామివారిని 3 సార్లు తెప్పలో ఊరేగిస్తారు. ఇక మూడో రోజైతే మలయప్ప స్వామివార్లను శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివార్లను 3 సార్లు తెప్పలో విహరింపజేస్తారు. నాలుగో రోజు మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి సమేత స్వామివార్లను 5 సార్లు తెప్పలో విహరింపజేస్తారు. ఇక ఐదో రోజు మలయప్ప స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా 7 సార్లు తెప్పలో విహరించడం జరుగుతుంది. ఇలా స్వామివార్లను తెప్పలో ఊరేగించడం చూడడం నిజంగా కన్నుల పండుగగా ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు అలా రిపోర్ట్ చేసే టైం ఉంటుంది. మీకు టికెట్ పైన ఉంటుంది. ఆ టైంలో మీరు పుష్కరిణి దగ్గర రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్ చేసిన తర్వాత సేవ చూసిన తర్వాత పుష్కరిణిలో స్వామివారి సేవ చూసిన తర్వాత సుపథం ఎంట్రీ నుండి స్వామివారి దర్శనానికి పంపిస్తారు. అయితే ఈ పుష్కరిణిలో ఈ సేవ అనేది సాయంత్రం 6:30, 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగుతుంది. 8 గంటల తర్వాత మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. ఈ సేవలన్నీ కూడా మనకు డిసెంబర్ 22 ఉదయం 10 గంటలకు www.ttdevastanams.ap.gov.in మీరు లాగిన్ అయ్యి బుక్ చేసుకోవచ్చు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో. ప్రతి టికెట్‌కి ఒక లడ్డు ఫ్రీ ఉంటుంది. అన్ని దర్శన టికెట్ల లాగానే. ఇక రోజువారీ ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అదే డిసెంబర్ 22 ఉదయం 10 గంటలకు. గుర్తుపెట్టుకున్నారు కదండీ! డిసెంబర్ 22 ఉదయం 10 గంటలకు స్వామివారి రోజువారీ సేవలైన కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, వీటితో పాటు యాన్యువల్ సేవలైన తెప్పోత్సవం మరియు వసంతోత్సవం మార్చి నెలలో జరిగే ఈ సేవలకు కూడా టికెట్స్ రిలీజ్ అవుతున్నాయి. భక్తులు గమనించగలరు. ఇదండి మార్చి నెలలో జరిగే ఆర్జిత సేవల బుకింగ్‌కి సంబంధించిన వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.